ఇక రెండోది డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇన్సల్ట్ అండ్ ఇంజురీ, అవమానించు, వినకపోతే గాయపరచు. సెకండ్ పాయింట్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్, సాధ్యమైనంత మేరకు మనుషుల్ని విభజించుకుంటాము, ముక్కలు ముక్కలు చేయాల. డివిజన్ అండ్ డిస్ట్రక్షన్, ఎంత సాధ్యమైతే అంత విభజించాలా. డివైడ్ అండ్ రూల్ అంటారు కదా, డివైడ్ అండ్ రూల్, ఎంత సాధ్యమైనంత అంత. చూడండి, కింద మాదిగోళ్ళు, అందరూ ఏమనుకుంటారు మాదిగోళ్ళు కింద అనుకుంటారు, కానీ మాదిగోళ్ళ కంటే ఇక్కడ కింద ఉంటారు డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టోళ్ళు. వాడు ఇంకా కింద, వాడు ఆనకంటే కింద రా అంటే వాని కూడా ఇంకో కింద ఉంటాడు, ఆయన భార్య. చూసారా? ఫస్ట్ డక్కలు చిందోళ్ళ భార్యలు, వాళ్ళ మీద డక్కలోళ్ళు చిందోళ్ళు, వాళ్ళ మీద మాదిగోళ్ళు, మాదిగోళ్ళ మీద మాలోళ్ళు, మాలోళ్ళ మీద సాకలోళ్ళు, సాకలోళ్ళ మీద కుమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళ మీద కురువోళ్ళు, కురువోళ్ళ మీద గౌండ్లోళ్ళు, గౌండ్ల మీద కురువోళ్ళు, కురువోళ్ళ మీద గొల్లోళ్ళు, గొల్లోళ్ళ మీద ముదిరాజులు, ముదిరాజుల మీద మున్నూరు కాపులు, తర్వాత ఇక్కడ మధ్యన ఇంకా పద్మశాలీలు, మేరోళ్ళు, కమ్మరోళ్ళు, కంసలోళ్ళు, వాళ్ళ మీద రెడ్డి, రెడ్డి మీద దొర, దొర మీద బ్రాహ్మణ, కమ్మ. అమ్మ, ఏం విభజనరా ఇది! How a divisive society was created by this, an equal society was created by this book only. అందుకే దీని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ద పాస్ట్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ టుడే యాజ్ ప్రజెన్స్ అంటాడు ఈ పుస్తకాన్ని గురించి. అసలు అంబేద్కర్ గారు దీన్ని చీల్చి చెండాడాడు, ముచ్చటే లేదు. డిస్ట్రక్షన్, ఎట్లా డిస్ట్రక్షన్ చేయాలో తెలుసా? కంటి కనబడనంత విధ్వంసం జరుగుతుంది. ఎట్లా విధ్వంసం జరుగుతుంది? బ్రాహ్మణుడు బ్రాహ్మణే చేసుకోవాలి, క్షత్రియుడు క్షత్రియురాలను చేసుకోవాలి, వైశ్యుడు వైశ్యురాలను చేసుకోవాలి. శూద్రుడు చేసుకున్న తర్వాత 13 వర్గాల దగ్గరికి ఒక్కొక్క రాత్రి పంపించిన తర్వాత చివరి రాత్రి వాడు కాపురం చేయాలి. ఎంత విధ్వంసం ఇది! ఎంత డిస్ట్రక్షన్ చేసేది సమాజాన్ని. ఒక్క కులానికి ఇంకో కులం మాట్లాడుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం చూసుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం తాకదు, ఒక కులాన్ని ఇంకో కులం ఏమి చేయదు, టాలరేట్ చేయలేదు. ఇది మన ధర్మశాస్త్రం సృష్టించినటువంటి విధ్వంసం సోదరులారా. ఇకపోతే దీనికి వాళ్ళు వాడుకున్నటువంటి ప్రధానమైన ఆయుధం వర్ణ అండ్ కాస్ట్. చాలామంది ఏమంటారంటే వర్ణం వేరు కులం వేరండి. ఇప్పుడు ఆయన ఎవరు, చిన్నజీయర్ స్వామి, తర్వాత ఆయన పేరు ఇంకేదో ఉంటుంది కానీ ప్రవచనాలు చెప్తాడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, ఈ బిడ్డలంతా ఏం చెప్తారు? వర్ణం వేరు కులం వేరండి. వర్ణ వేరు కులం వేరా? అంబేద్కర్ ఏమంటే తెలుసా? ద పేరెంట్స్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ వర్ణ. కులం యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వర్ణం. వర్ణం స్ప్లిట్ అయినాకనే కులం అయింది. ఇది దీని యొక్క ప్రాథమిక మౌలిక నేచర్, క్యారెక్టర్స్ చెప్తున్నా మీకు మన ధర్మశాస్త్రాన్ని. లోపలికి ఉదాహరణలతో చూపించడం కూడా చూపిస్తా, కానీ టైం లేదు మనకు. సో ద క్యారెక్టర్ ఆర్ నేచర్ ఆఫ్ ది మను ధర్మ ఈజ్ ఏంటి? నెంబర్ 1 ఇన్సల్ట్ అండ్ చెప్పాలి, ఇన్సల్ట్ అండ్ ఇంజురీ. నెంబర్ 2 ఈజ్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. థర్డ్ వన్ ఈజ్ సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. అందరికంటే గొప్పవాడు బ్రాహ్మడు, అందరికంటే దరిద్రుడు మాలమాదిగలు. స్లేవ్స్ అండ్ సూపర్ మ్యాన్. ఇది మన ధర్మశాస్త్రం. అందుకే మా స్కైలాబ్ ఏమంటున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మంటల్లో పెట్టి దాన్ని ఓడిస్తాము. అందుకే పేరు పెట్టింది అది. ఎందుకు? మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే అన్యాయం, మన ధర్మశాస్త్రం అంటే అవమానం, మన ధర్మశాస్త్రం అంటే విభజన, మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే గాయపరచడం, మన ధర్మశాస్త్రం అంటే సర్వ మానవాళి ఒకటి ఒకరు చూసుకోకుండా కలుసుకోకుండా మానవీయ విలువలతో బతకడం. అందుకే ఇంతటి దుర్మార్గానికి కారణమైన, ఈ దేశము అత్యంత అధోగతి పాలు కావడానికి కారణమైన ఈ మనుధర్మ శాస్త్రాన్ని పాత్ర పెట్టి ఓడిస్తామంటున్నారు.
ఐపీఎస్ ఈరోజు. ఇక రెండో పాయింట్కి వచ్చి ముగిస్తా. ఇప్పుడు స్కైలా ఏమనుకుంటూ తెలుసు, ఒట్టేనన్నా పిలిస్తే కదా అయినను చాలా కాలం ఆయన మైక్ తీసుకోక ఇలా రాక దొరికించుకున్నాడు, కథం పట్టిస్తున్నాడు ఆయన అనుకుంటవచ్చు. రెండోది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. మరి దీన్ని ఓడిస్తావు కరెక్టే, దాన్ని ఎందుకు గెలిపేయాలి? అది కూడా పాయింటే కదా. యాక్చువల్లీ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ వెరీ స్ట్రాంగ్లీ అపోజిట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని మొదట కమ్యూనిస్టులు సోషలిస్టులు వ్యతిరేకించారు. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు కమ్యూనిస్టులు ఓడించారు? రీజన్స్ ఉన్నాయి. వాళ్ళే ఒట్టిగానే అనలేదు, దానికి కారణాలు చెప్పారు. ఇట్ ఈస్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇండియా సచ్ ఎ కంట్రీ కెనాట్ ఇంప్లిమెంట్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అని వాళ్ళు వ్యతిరేకించారు. మరి అభిమానించారు కూడా. ఎందుకు అభిమానించారు? దానికి కూడా కారణం ఉంది. ఒకవేళ భారత రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్న జాతీయ వనరులన్నీ కూడా, ఈ దేశంలో ఉన్న రోడ్లు, ఈ దేశంలో ఉన్న నదులు, ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న పంటలు, ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ జాతీయం చేయొచ్చు. కాబట్టి మరి భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి మనం? ఆయన రాసిండు, ఆయన భారత రాజ్యాంగాన్ని గెలిపిస్తాం, వట్టి కూడా కాదు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు గెలిపించాలో చదివి నేను ముగించేసి అయిపోయింది.